2024 2024లో మామూలుగా గాదు. విపరీతమైన చర్చ మొదలైందని చెప్పుకోవచ్చు. కొన్ని నియోజకవర్గం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం, తర్వాత మంగళగిరి లోకేష్ బాబు గారి మంగళగిరి, తర్వాత పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు. కుప్పం అంటే ఇంకా అది డిక్లేరేషన్ అయిపోయింది. ఈసారి వైసీపీ వచ్చింది, కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు, వైసీపీ క్లీన్ స్వీప్ చేసిద్దని. తర్వాత పులివెందుల అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నిన్న ఓటింగ్ కానీ పెట్టా. ఓటింగ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు. తర్వాత మంగళగిరిలో పాపం మంగళగిరి నారా లోకేష్ బాబు కనీసం కంటికి కానీ కనిపించడం లేదు. అసలు మంగళగిరిలో ఉన్నాడా లేకపోతే ఎక్కడైనా ఉన్నాడా, మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నా లేకపోతే డ్రాప్ అయ్యాడు విధంగా మంగళగిరి ఉంది. ఖచ్చితంగా మంగళగిరిలో లావణ్య గారు వైసీపీ ఖచ్చితంగా గెలిచిద్దని అక్కడ. తర్వాత పిఠాపురం చెప్పుకోవడానికి మాటలే లేవు. పిఠాపురం పాపం పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూస్తే మరీ దారుణం అంటే దారుణం ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత ఏదో గుడికో లేకపోతే చర్చికో ఎక్కడికైనా వెళ్తారనుకో, కానీ వర్మ గారి ఇంటికి వెళ్ళారు. వర్మ గారు ఏది చెబితే అది చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్ప ఆయన సొంత నిర్ణయం అంటూ ఏ ఒకటి లేదు. వర్మ గారు వంగమంటే వంగాల, లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారైనాయని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, నాకు ఆ నియోజకవర్గంలో ఎంత పట్టుంది, ఈ నియోజకవర్గం ఎంత పట్టుందని. ఎక్కడ పట్టుంది పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఏదైతే ఎన్నికల ప్రచారం కానించి ఏదైతే వర్మ గారు చెప్పారో, వర్మ గారు ఏది చెప్తే అది చేయాల్సిన పరిస్థితికి వచ్చిందో తప్ప మరొకటి లేదు. ఇంకో విషయం ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా వర్మ గారికే దెబ్బ. ఎందుకంటే వర్మ గారు సహకరించలేదు, వర్మ గారు నన్ను ఓడగొట్టించాడు అని అంటారు. అదే పవన్ కళ్యాణ్ గారు గెలిచారనుకో, వర్మ గారిది ఏం లేదు, నేనే గెలిచాను, నా పట్టుదల నాది ఉంది అన్నాను. మొత్తానికి ఇంకోటి నిన్న ఏదైతే నామినేషన్ ర్యాలీ జరిగిందో అక్కడ మొత్తం అసలు టీడీపీ కేడర్ అనేది కనిపించాల. పాపము పిల్ల సైనికులు ఎక్కడో పక్క వాళ్ళ నుంచి అంటే నియోజకవర్గం వాళ్ళు కాదా, పక్క వాళ్ళ నుంచి పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చిన వాళ్ళంతా కనిపించారే కానీ ఆ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం ఓట్లు వేసేవాళ్ళు ఒక్కరు కనిపించలేకపోవడం విచిత్రం. నిజానికి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఇప్పుడు మిగతా ఏదైతే కుప్పం తీసుకొని కానీ, పులివెందులు తీసుకొని, మంగళగిరి తీసుకొని, ఈ పిఠాపురం ఈ 4 నియోజకవర్గాల్లో విచిత్రమైనది ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారిది. పాపం అట్ట వంగలేడు, అట్ట నిలబడలేడు, అట్ట సొంత నిర్ణయం తీసుకోలేనిది. ఎందుకంటే ఏది చెప్పినా వర్మ గారు చెప్పాలా, వర్మ గారు చెప్తేనే ప్రచారం మొదలు పెట్టాలా, వర్మ గారు చెప్తేనే పలాందా. ఎందుకంటే తెలియదు కదా, ఆ నియోజకవర్గం కాదు కదా, వర్మ సాగితే వర్మ ఏది చెప్తే అది చేసే విధంగా ఉన్నాడే తప్ప మరొకటి లేదని స్పష్టంగా ఇది. ఈసారి మొత్తానికైతే పిఠాపురం వంగ గీత గారు 100% గెలుస్తారని ముందే డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే డిక్లేర్ అయిపోయిందే కాబట్టే కదా, పాపం నాకు జ్వరం వచ్చింది, నేను చేయలేకపోతున్నాను, పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యం సరిలేదు, అది లేదని మొన్న లెటర్ కానీ వదిలింది. అందుకే కదా మొత్తానికి వంగ గీత గారి గెలుపు ముందే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు.